లయన్స్ క్లబ్ మరియు న్యూ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ప్రధానమంత్రి వర్యులు మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరియు డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో దేశమంతా రాష్ట్రమంతా స్వచ్ఛతీయ సేవ అనే కార్యక్రమం. అంటే ఏం లేదు, ప్రజలకి ఈ స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా రోజుకో కార్యక్రమం నిర్వహించమని ఆదేశాలు ఉన్నాయి. అందులో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు వ్యక్తులు ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్గా రోడ్డు ఎన్నికైన పెద్దలు కేసీఆర్ గారు గారికి స్వాగతం. వారికి మరియు పురపాలక సంఘం తరఫున, ప్రజల తరఫున, ఈ యొక్క కాన్స్టిట్యూన్సీ ప్రజల తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున, మా కౌన్సిల్ తరఫున అందరి తరఫున మరొకసారి శుభాకాంక్షలు. మనస్ఫూర్తిగా పెద్ద ఆయనకి పదవి వచ్చినందుకు మేమందరం సంతోషపడుతున్నాం. తప్పకుండా అందరూ చాలా సంతోషం సార్. తమకి పదవి రావటం, ఆ పదవికి వన్నే, ఎందుకంటే సీనియర్ పోస్ట్గా ఉన్నారు, అదంతా కూడా బయట వేయడానికి ప్రజల యొక్క ఊరిక ఈ రోజు అందరూ వినడానికి వచ్చినందుకు కూడా ఇక్కడికి వచ్చిన ఓట్స్ తీసుకోవాలి. ఇక్కడ స్వచ్ఛత సేవలో పాల్గొన్నామా, వెళ్ళామా, సింబాలిక్గా చూసినామా కాదు, ఆచరణ ప్రాక్టికల్గా ఏమున్నది మనం చేయవలసింది. దేశానికి సేవ. ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్త అత్యంత భద్రంగా, ఓర్పుగా, నేర్పుగా పాలక సంఘ వాహనానికి మాత్రమే ఇవ్వండి. అదే స్వచ్ఛతీయ సేవ. అంతే మీరు చేయవలసింది. ఎందుకంటే గొప్ప త్యాగాలు అవసరం లేదు, మీరు ఇంకా ఏదైనా నిరూపించుకోవాలని అవసరం లేదు. ఆ వృత్తి కూడా చేయక దేశంలో ఎక్కడ చూసినా డంప్స్ కనపడుతున్నాయి. అందుకని ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమం చేపట్టారు. దయచేసి అందరూ కూడా పాటించాలి. పురపాలక సంఘ పరిధిలో ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన బిలో సభ్యులు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తల్లిదండ్రులు చెప్పాలా, అవగాహన కల్పించాలా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకురాలు అందరూ కూడా ఖచ్చితంగా ఆ వీధుల్లో ఈ యొక్క కార్యక్రమాలు ప్రచారం చేయాలా, శుభ్రతగా ఉండేదానికి కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ సార్ పెద్దలు కేసీఆర్ సార్ని ఈ కార్యక్రమం గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కుప్పం మున్సిపాలిటీలో ఆదర్శంగా ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శుభ్రత గురించి ఎక్కువ ప్రయత్నం చేస్తున్న గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కుటుంబ ప్రభుత్వం తరఫున ఈరోజు కుటుంబంలో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు, అదేవిధంగా లయన్స్ క్లబ్కి సంబంధించిన సభ్యులు, అదే మరి లియో క్లబ్ అంటే లయన్స్ క్లబ్కి నెక్స్ట్ పిల్లలు, నెక్స్ట్ వాళ్ళు కానీ మా మున్సిపల్ కౌన్సిలర్స్, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా కలిసి మంచి కార్యక్రమాలు చేస్తారు. కుప్పం ఈరోజు శుభ్రతలో ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఆదర్శంగా వస్తున్నారు. ఎందుకంటే మున్సిపాలిటీ మీరు చూస్తున్నారు, ఒక 15-20 రోజులు ముందున్నటువంటి మున్సిపాలిటీ వేరు, ఈ రోజు ఉన్నటువంటి మున్సిపాలిటీ వేరు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద భవనాలు కట్టడం, రోడ్లు వేయడం కాదు ముఖ్యం, ఉన్నదాన్ని శుభ్రంగా పెట్టుకోవడం. మీకు ఎంత పెద్ద భవనం ఉన్నా శుభ్రంగా లేని భవనంలో ఎవరు కానీ దాంట్లో ఉండదు. ఒక పూరి ఇల్లు అయినా కానీ, ఒక చిన్న గుడిసైనా కానీ శుభ్రంగా ఉండేదానికి ఎప్పుడు కానీ దాని గౌరవం వేరు. నాకు ఈరోజు గుర్తొస్తుంది, 20 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు కొట్టాలూరు గ్రామంలో ఆయన వచ్చినప్పుడు ఒక పేద మహిళ కట్టుకున్నటువంటి ఒక చిన్న పూరి ఇల్లు మట్టి గోడలు పైన గోడ కట్టుకున్నటువంటి ఇల్లు అద్భుతంగా పెట్టుకున్నాము. ఆమె చుట్టూ ఆమె చేసినటువంటి ఆ వేసిన ముక్కులు కానీ, శుభ్రత కానీ, వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నటువంటి వస్తువులన్నీ పెట్టిన క్రమం చూసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమెకు ఒక పెద్ద సన్మానం కూడా చేశారు ఆ రోజు. అంటే శుభ్రత యొక్క విలువ అనేది అంత ముఖ్యం. చాలామంది ఈరోజు శుభ్రం అంటే గ్రనైట్ రోడ్లు చేసేయాలా, పెద్ద ఇంటీరియర్ డెకరేషన్ చేసుకోవాలా, కోటి రూపాయలు ఖర్చు పెడితేనే బాగుంటుంది అనుకుంటారు. శుభ్రంగా ఉండడం, ఈరోజు ఆ శుభ్రతని పాటించడంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు. అంటే ఒక అధికారి అనుకుంటే ఏ విధంగా మార్పు చేయొచ్చు. గతంలో వేణుగోపాల్ రెడ్డి ఒక సిఐ వచ్చి కుప్పాన్ని మొత్తం శాంతి భద్రతను ఒక క్రమశిక్షణ కొద్ది రోజుల్లో తీసుకొని వచ్చి శభాష్ అనిపించుకున్నాడు. ఆ రోజు మామూలుగా రోడ్డు ప్రమాదాలు చాలామంది రోడ్ యాక్సిడెంట్, చనిపోయిన రోడ్ యాక్సిడెంట్ చేస్తే ఒక సిఐగా
వచ్చినా కూడా దాంట్లో డేటా మార్చి అదే మరి ఈరోజు అధికారి 20 రోజుల ముందు లేని అదేవిధంగా మన నాయకులు కూడా మనం అనుకుంటే మనం ఏ విధంగా మార్పు గౌరవనీయులు మన నరేష్ గారు మన జనసేన అధ్యక్షులు ఉన్నారు, మన బీజేపీ తరఫున శివశంకర్ గారు ఉన్నారు, అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఉన్నారు. మేము అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ శుభ్రత అనేది అది ఒక రోజు బలవంతంగా ఎవరో చెప్పినారని చేస్తారు, అది ఒక అలవాటుగా మన చిన్న పిల్లలు ఇప్పటి నుంచే అలవాటు నేర్పించాలి. ఈ భారతదేశం ఎంత పెద్ద దేశం, ఎంత గొప్ప దేశంలో లేనిది ఒకటే శుభ్రత. చిన్నప్పుడు చిన్న పేపర్, చాక్లెట్ పేపర్ కూడా పిల్లలు తీసి తినేసినప్పుడు దాన్ని ప్యాకెట్లో పెట్టుకొని ఎక్కడ డస్ట్బిన్ ఉందో అక్కడ వేసే అలవాటు అనేది చాలా చాలా ముఖ్యం. దానిపైనే వాళ్ళు కూడా విలువ కడతారు. ఎవరైనా ఈ పిల్లల్ని చూసినప్పుడు మీరు ఎటువంటి వాడు అనేది ఆ ప్రవర్తన చూసి నిర్ణయిస్తారు. కాబట్టి దయచేసి ఈ అలవాటు అందరూ కూడా చేయించాలి. ఏదో ప్రభుత్వము లేకపోతే ఒక రాజకీయ నాయకుడు అనుకుంటే మాత్రం శుభ్రత అనేది రాదు. ఆ శుభ్రత అనేది మన దీంట్లోనే జీర్ణం అయిపోవాలని చెప్పి గ్రామంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కొత్తగా వచ్చినటువంటి మన యువ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి వికాస్ మన్మత్ కానీ, గౌరవనీయులు మా సాధ్యంలో ఎమ్మెల్సీ పంచాయతీ కానీ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడా ఈ శుభ్రత నెలగా తీసుకొని వచ్చి వరుసగా ఈరోజు మన పండుగలు వస్తున్నాయి. ఈ వరలక్ష్మి మొదలుకొని మనకు దీపావళి పండుగ వరకు అనేక రకాల దసరా కానీ వినాయక చవితి కానీ ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా